హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ చిన్న కేశవ ఆలయానికి వచ్చినాం. బేలూరులో ఉన్నది. చూడండి గుడి ప్రాంగణం ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది, విశాలంగా ఉందండి. చూద్దాం నెక్స్ట్ మనం. ఇది ముఖద్వారం, వెళ్ళి దేవుని దర్శనం చేసుకోవాలి. ఇక్కడ బావి కూడా ఉంది చూడండి, పాతకాలం ఈ బావి. వావ్, కాకపోతే లాకేసి పెట్టిండ్రు, చెరకాయ తాడు. ఇది మూల స్తంభం, గుడికి మధ్యలో ఉంటుంది, స్టార్ షేప్లో ఉంటుంది. ఇది ఎంత మంచిగా ఉందండి. చిన్న గుడి, లోపల స్వామివారు ఉన్నారు. ఎంత మంచిగా ఆర్కిటెక్చర్. ఇది ముఖద్వారం. చెన్ను అంటే అందము, కేశవుడు అంటే విష్ణుమూర్తి, అందమైన విష్ణుమూర్తి కాబట్టి ఇది చెన్న కేశవ స్వామి ఆలయం అని అంటారు. దీన్ని విష్ణువర్ధనుడు 1110వ సంవత్సరంలో నిర్మించిండు. దీనికి భూ వైకుంఠం అని కూడా పిలుస్తారు, అంటే విష్ణువు నివాసం అని అర్థము. ఈశాన్య మూలలో నీటి ట్యాంకు కట్టించారు. ఇదంతా వాస్తు ప్రకారంగా ఆగ్నేయమూలలో వంటగది, ధాన్యము నిల్వం కోసము ఆలయ భవనాలు, ఈ విధంగా అన్ని కట్టించిండ్రండి. ఈ టెంపుల్ ఇండియాలో హసన్ జిల్లా, కర్ణాటక స్టేట్లో 12వ శతాబ్దం నాటి టెంపుల్. వైష్ణవ దేవాలయం ఇది. యాగాచి నది ఒడ్డున ఉంది. హొయసల రాజులో ఒకరైన విష్ణువర్ధనుడు 1110వ సంవత్సరం అధికారంలోకి వచ్చాడు. 1117వ సంవత్సరం వరకు విష్ణువుకు అంకితం చేశాడు. ఈ విష్ణువర్ధన కాలం నాటి నుంచెల్లి అతని మన్మడు వీరబల్లాల శతాబ్దం కాలం నాటికి ఈ టెంపుల్ పూర్తి అయింది. దీన్ని మహమ్మద్ బిన్ తుగ్లక్ 1324 నుంచి 1351 వరకు పనిచేసిండు. ఈయన ముస్లిం జనరల్ సలార్ మరియు అతని సైన్యం అందరు కలిసి ఈ టెంపుల్ని దాడి చేసిండ్రు. టెంపుల్ మీదకి అందులో కొన్ని విగ్రహాలు, ద్వారము అన్ని దగ్ధమై దెబ్బతిన్నాయండి. ఇట్లా క్రాస్ ఉన్నది కట్టడము. ఈ రాయి సహాయంతో టచ్ చేసి పెట్టిండ్రు అన్ని. అరే ఇక్కడ సింహం ఫేస్ కట్టించారు, సింహం ఫేస్ కట్. ఇది కొబ్బరి ఉంటది కదా కలశం, ఆ విధంగా ఫేస్ కట్టించారు. అరే ఇక్కడ గుర్రాలు, ఏనుగులు. వావ్, ఇటు మధ్యలో స్పేస్ కూడా ఈ రాళ్లతోని అప్పుడు ఇలా చెక్కడం అంటే చాలా గ్రేట్. కాకపోతే ఈ విధంగా మనం ఖరాబ్ చేసుకోవద్దు మన సంపదని. ఎంత బాగున్నది మన బిల్డింగ్లకి సైడ్ గోడలు ఉన్నట్టుగా, అంత బాగుంది. లోపల స్వామివారిని ఉంచింది. 4 చుట్టూ 4 వైపులా 4 విగ్రహాలు. దేవుడి విగ్రహాన్ని పరిశీలించినట్టయితే చూడండి, రథం 7 గుర్రాలతో ఉన్న రథం లెక్క ఉంది. ఈ విధంగా అప్పుడు కాలంలో చెక్కిందంటే వాళ్ళకి చాలా గ్రేట్ వాళ్ళు. ఇందులో ఎన్ని ట్విస్టులు ఉన్నాయి చూడండి. ఫ్లవర్ ఎంత బాగున్నాయి విగ్రహాలు. ఇది కూడా ఒక్కటే రాయితో చెక్కిందండి. అలా అంత శిల్పం చెక్కింది ఒకటే రాయితో, అన్ని భంగిమలతో, అన్ని అవతారాలతో. నరసింహస్వామి అవతారం, ఇదేంటి అన్ని జాలీలు లెక్క ఉన్నాయి. అప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా ఇంత వాళ్ళు. ఇప్పుడు ఎవరు అట్లా చేయరు, ఈ వర్క్ చేయరు, ఈ వర్క్ ఎవరు చేయరు ఇప్పుడు. ఎలా అబ్జర్వ్ చేయండి మీరు కూడా ఇవన్నీ విగ్రహాలను. అవును, ప్రతి ఒక్క స్పేస్ వచ్చి
లక్ష్మి ఇది ఉత్తరం సైడ్ గుడి. చూసిండ్రా ఎన్ని కట్టడాలు ఉన్నాయో, బామ్మో అసలు ఎంత విశాలంగా ఉందో గుడి అంతా. చాలా బాగుంది. మీరు కూడా వచ్చి విజిట్ చేయండి. మహాలక్ష్మి గుడి కూడా ఉంది ఇక్కడ. అమ్మవారు కూడా లోపల కొలువై ఉన్నారు. ఇక్కడ కలెక్టర్ వచ్చి విజిట్ చేసుకుంటాను. ఇక్కడ చూడండి శిల్పాలను ఈ విధంగా చెక్కింది. ఒక్కొక్క శిల్పం అంతా ఒకటే రాయి కింద నుంచి మీ దాకా. బ్రహ్మ డోలు వాయిస్తున్నట్టుగా ఒక శిల్పం. ఇట్లా షాడో గుహ లెక్క ఎంత బాగుంది. గుడి ప్రాంగణంలో కోనేరు కూడా ఉన్నది. అసలు ఎంత బాగున్నదంటే చల్లటి గాలితోని ఆహ్లాదకరంగా ఉన్నదండి. కంపల్సరీ కూడా మీరు కూడా విజిట్ చేయండి. అప్పుడప్పుడు మనం అటు ఇటు తిరుగుతూ ఉంటే, ట్రావెలింగ్ చేస్తూ ఉంటే మన మూడ్ కూడా మంచిగా అవుతుంది. ఇందులో టార్టాయిస్ కూడా ఉంది. చూసింటే కనబడుతుందా టార్టాయిస్? అక్కడో టార్టాయిస్, ఇక్కడో టార్టాయిస్, అక్కడో టార్టాయిస్. అంటే ఫిషెస్ కూడా ఉంటాయి ఇందులో. ఎట్లా కోనేరు లెక్క ఉంది. ఎంత లోతుందో తెలియదండి నాకైతే. Do like, share and subscribe to Mama Semi Food. Thanks for watching. Bye bye.